తెలుగులో పవన్ కళ్యాణ్‌కి ఎంతటి స్టార్ పవర్ ఉందో తమిళ్‌లో విజయ్‌కి అంతే స్టార్డమ్ ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరూ పాలిటిక్స్‌లో ఉన్నారు. గమనిస్తే ఇద్దరిలో చాలా సారూప్యతలు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టారని చెప్పుకున్న పవన్ ఆ తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేసి విఫలమయ్యారు. దీంతో వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకున్న పవన్ టీడీపీ, బీజేపీలతో జట్టుకట్టి ఎంచక్కా అధికార కూటమిలో కీలక భాగస్వామిగా చేరిపోయారు. ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టును దక్కించుకున్నారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో గేమ్ చేంజర్గా ఉన్నారు. విజయ్ని తీసుకుంటే తమిళనాట మార్పు తీసుకొచ్చేందుకు తమిళిగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని కొంతకాలం క్రితం ప్రారంభించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా విజయ్ రాజకీయ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థి పార్టీలన్నింటినీ ఏకిపారేస్తున్నారు. ఒంటరిగానే పోటీ చేసి రాజ్యాధికారం సాధిస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు విజయ్. అయితే అంత దూకుడుగా వెళ్లొద్దు, పక్క స్టేట్లో పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకో అని విజయ్ సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి సొంతంగా ఒంటి చేత్తో అధికారం చేజిక్కించుకోవడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి. దేశంలో అత్యంత బలంగా ఉన్న బీజేపీకే ఈ ఫీట్ సాధ్యం కావడం లేదు. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే మొన్న సొంతంగా పోటీ చేసిన రెండు బలమైన పార్టీలు బీఆర్ఎస్, వైసీపీలు ఎలా ఓటమి చెందాయో చూశాం. ఒకవేళ వారు వేరే పార్టీలతో కలిసి వెళ్లుంటే గెలిచేవారు అనే టాక్ ఉంది. మరోవైపు టీడీపీ, జనసేన కలిసి ఆంధ్రాలో అధికారం సాధించాయి. 4 దశాబ్దాల పైగా చరిత్ర ఉన్న టీడీపీ పార్టీయే పొత్తు లేకుండా గెలవలేని పరిస్థితి ఉంది. అశేష అభిమానులు, ఒక వర్గం సపోర్ట్ పూర్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఎంత దారుణ ఫలితాలు చవిచూశాడో కూడా మనమూ చూసేశాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులైనా సొంతంగా పోటీ చేయడం, గెలవడం జరిగే పని కాదని రాజకీయ విశ్లేషకుల భావన. పైగా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు వెలుస్తూ ఎంతో కొంత ఓటు బ్యాంకుని కూడా సొంతం చేసుకుంటున్నాయి. పెద్ద పార్టీలను తట్టుకుంటూ ఇలాంటి చిన్న చితక పార్టీల వల్ల ఓట్లు చీలకుండా ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం అతిపెద్ద సవాల్. మరి ఇలాంటి టైంలో ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించి అధికారం దక్కించుకోవాలంటే అదయ్యే పనేనా? ఇప్పుడు తమిళనాట కూడా ఇదే తరహాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన పార్టీ తమిళిగ వెట్రి కళగం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఆ దిశగా విజయ తీరాలకు చేరేందుకు అవసరమైన వ్యూహాల రచన కోసం ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. విజయ్తో కుదిరిన అవగాహన మేరకు ఇప్పటికే పీకే కూడా రంగంలోకి దిగిపోయారు. విజయ్కి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దరిచేరుస్తానని కూడా పీకే ప్రకటించారు. ఈ క్రమంలో విజయ్ వద్ద పీకే ఓ ఆసక్తికర ప్రతిపాదనను చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇప్పుడు అధికార పార్టీగా డీఎంకే ఉంటే విపక్షంగా అన్నా డీఎంకే ఉంది. అటు డీఎంకే అధినేత కరుణానిధి, ఇటు అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఇద్దరూ మరణించినా వారి పార్టీలకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. డీఎంకే ఇంకా అధికారంలో కొనసాగుతుంటే అన్నా డీఎంకే కూడా 25% పైగా ఓటు బ్యాంకుతో గట్టిగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓట్ల శాతం కాస్త తగ్గినా అన్నా డీఎంకేకు ఓ మోస్తరులో ఓటు బ్యాంక్ పెరిగినా పెద్దగా మార్పేమీ ఉండదు. అంటే మరోమారు డీఎంకేనే అధికారంలోకి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 40% పైగా ఓట్లను సాధించడం విజయ్ టీవీకేకు సాధ్యపడదు. ఆ మేర పొలిటికల్ వాక్యూమ్ తమిళనాట లేదు. మహా అంటే విజయ్ పార్టీకి ఓ 20% ఓట్లు పడవచ్చు. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా టీవీకే సాధించలేదు. దాంతో ఏదైనా వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగితే అధికారం దక్కించుకునే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ విజయ్తో చెప్పినట్టు సమాచారం. ఆ పార్టీ ఏదో కాదు, విపక్షంలో ఉన్న అన్నా డీఎంకే. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి దక్కే 25% ఓట్లకు టీవీకేకు పడే 20% ఓట్లు, ఇతరాత్రా చిన్న చితక పార్టీల ద్వారా వచ్చే ఓట్లతో అన్నాడీఎంకే, టీవీకే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పీకే చెప్పారట. సో ఇక్కడ అన్నాడీఎంకే ఓట్ షేర్ ఎక్కువ కాబట్టి మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి సీఎం సీటును అప్పగించేసి విజయ్ డిప్యూటీ సీఎం సీటును తీసుకోవచ్చని ప్రశాంత్ చెప్పారట. అలా ఇష్టం లేకపోతే సీఎం సీటు షేర్ చేసుకోవచ్చని కూడా ఒక సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. పక్క రాష్ట్రంలో టాప్ హీరో పవన్ కళ్యాణ్ కూడా పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎం తీసుకున్నారని, ముందు ముందు ఆయన కూడా సీఎం సీటు షేరింగ్ అడగొచ్చని, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు, కాస్త పట్టు విడుపుల అవసరమని విజయ్కి ప్రశాంత్ కిషోర్ హితబోధ చేసినట్టు చెన్నై వర్గాలు తెలిపాయి. దీంతో విజయ్ ఆలోచనలో పడిపోయారట. మరి విజయ్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బాట పడతారా, లేక ఒంటరిగానే బరిలోకి దిగి విజయమో వీరస్వర్గమో నిర్ణయించుకుంటారా అనేది త్వరలోనే తేలనుంది.